హరే కృష్ణ అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి వచ్చినందుకు. మనము ఈరోజు రెండవ స్కందము 7వ అధ్యాయం నుంచి 30 మరియు 31వ శ్లోకాన్ని చర్చించుకుందాము. మనం చూస్తున్నాము బ్రహ్మదేవుడు వివరిస్తున్నాడు నారద మునికి కృష్ణుడి యొక్క లీలలు, అన్ని రకాల అవతారాలు, అన్ని అవతారాల గురించి వర్ణిస్తూ ఇప్పుడు కృష్ణుడి లీలల గురించి వర్ణిస్తున్నాడు. అందులో భాగంగా ఈరోజు మనము ఇప్పుడు 30 ఇంకా 31వ శ్లోకం చూద్దాం. అందులో కూడా కొన్ని లీలలు వర్ణించబడ్డాయి, అవి కొంచెం విస్తృతంగా చర్చించుకుందామంట. దానికన్నా ముందు మంగళాచరణ చేసుకొని మనం చర్చను ఆరంభిద్దాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గడాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓకే, ఈరోజు మనము 30వ శ్లోకం ఫస్ట్ చదువుదామంట. గృణీత యద్యదుపబంధముముష్యమాత శుల్బం సుతస్య నతు తదముష్యమాతి యజ్జృంభతోస్య వదనే భువనాని గోపీ సంవీక్ష్య శంకితమనా ప్రతిబోధితాసీత్. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎవరి గురించి చెప్తున్నారు అంటే యశోదామాత గురించి. ఇక్కడ యశోదామాత ఒకసారి ప్రయత్నించిందంట కృష్ణుడి చాలా ఆయన యొక్క అల్లరిని కొంచెం కంట్రోల్ చేద్దామనేసి, కృష్ణుడిని ఎలాగైనా బందీ చేద్దామనేసి, ఆయన చేతులు కట్టేద్దామనేసి ఒకానొకప్పుడు ఒక తాడును తీసుకొని చేతులు కట్టడానికి ప్రయత్నించిందంట. కానీ ఎంత ప్రయత్నించినా కానీ ఆ చేతుల్ని ఆమె తాడుతో కట్టేయలేకపోతుందంట. ఇది దామోదర లీల కాదండి, ఇది వేరే ఇంకొకసారి అంటే ఇలా జరుగుతుంది అనేసి ముందే మనకి బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. అలా ఆమె ఎంత ప్రయత్నించినా కానీ, ఎంత ప్రయత్నించగానే ఆ తాడుతో చేతులు కట్టలేకపోతుందంట. అది తాడు ఎంత పెద్ద తాడు తెచ్చినా అది తక్కువ పడిపోతుంది అనమాట, ఇన్సఫిషియెంట్, అది సైజు సరిపోవట్లేదు తాడు. ఆమెకు అర్థం కాక ఇంకా మొత్తానికి అలిసిపోయి వదిలేసిందంట. సరే ఇంకా ఈ తాడుతో నేను కృష్ణుడి యొక్క చేతులు కట్టేలేను వదిలేసిందంట. తర్వాత కృష్ణుడు ఆ సమయంలో అప్పుడు ఒకసారి ఆమెకి తన యొక్క ముఖాన్ని అంటే నోటిని తెరిచి ఆ నోటి లోపల మొత్తం విశ్వాన్ని, లోకాన్ని, బ్రహ్మాండాన్ని ఆమెకు చూపించాడంట యశోదామాతకి. అవి చూసి కృష్ణుడి యొక్క చిన్న ముఖంలో, చిన్న నోటి లోపల మొత్తం బ్రహ్మాండాన్ని చూసి ఆ యశోదామాత కూడా ఎంతో ఆశ్చర్యానికి, భ్రమకి గురైందంట. దాని తర్వాత ఇలా ఆలోచించడం కంటిన్యూ చేస్తుంది. అదేంటి, ఇది నేను చూస్తున్నాను, సరిగ్గానే చూస్తున్నాను, నా మనస్సు కరెక్ట్గా స్థిరంగానే ఉందా, నేను చూసేది కళ నిజమా, లేకపోతే మరి ఇది నా పుత్రుడేనా, కృష్ణుడేనా, ఇతనికి ఏమైనా శక్తులు ఉన్నాయా, మరి ఏమైనా మంత్రం చేశాడా ఏంటి అసలు అనేది మొత్తం అలా మంత్రముగ్ధం అయిపోయిందనమాట యశోదామాత. అలా కాసేపు అలా సందిగ్ధంలో ఉన్న యశోదామాత తర్వాత మళ్ళీ అనుకుందంట, ఇక నా కృష్ణుడు, నా చిన్నవాడు, నా చిన్న పిల్లవాడు, నా పుత్రుడు, ఇతను ఆ సిద్ధులు శక్తులు ఉండడం ఏంటి, ఏదో ఇలాంటిది ఏదో భ్రమ జరిగినట్టుంది నాకు.
సో ఆ భగవంతుడిని ప్రార్థించుకుందంట, ఓ నారాయణుడా ఎలాగైనా మా పుత్రుడిని రక్షించు, కాపాడు ఎల్లప్పుడూ అనేసి కోరుకుంటూ తన యొక్క ఆనందాన్ని, హర్షాన్ని, ఇంకా ప్రేమను వ్యక్తం చేస్తుందన్నమాట కృష్ణుడి వైపు. సో ఇది ఎలా జరిగిందంటే ఇదంతా యోగమాయ యొక్క ప్రభావం అనమాట. కృష్ణుడి యొక్క యోగమాయ ద్వారా ఆ దినంలో అన్ని లీలలు జరుగుతూ ఉంటాయన్నమాట బృందావనంలో, ముఖ్యంగా తన శుద్ధ భక్తులతో పాటు జరిగే కృష్ణుడి లీలలు. సో ఇలా యోగమాయ ఆ దినంలో ఆ యశోదమాయ ఎప్పుడు అనుకోదన్నమాట కృష్ణుడు భగవంతుడు అని. ఎన్ని ఆశ్చర్యకరమైన విషయాలు చూసినా, మీరు చూసారు ఎన్నో పెద్ద పెద్ద ఘటనలు జరిగాయి, ఎంతో పెద్ద పెద్ద రాక్షసుల్ని సంహరించినా కానీ కృష్ణుడు అది ఏదో విష్ణువు ఎలాగో నారాయణుడు చంపేసినట్టున్నాడు, మా యొక్క పుత్రుడిని రక్షించాడు, ఆ భగవంతుడి కృప వల్ల నా కృష్ణుడు బతికి బయటపడ్డాడు అని ఎప్పుడూ ఆలోచిస్తుంది అనమాట. సో ఇలా ఆమె ఎప్పుడైనా సరే కృష్ణుడిని భగవంతుడు అనుకోకుండా ఆ యోగమాయ ఆ యొక్క ఆమె శక్తి ద్వారా ఆమె యొక్క జ్ఞానాన్ని కప్పివేస్తుంది అనమాట. ఎందుకు అంటే ఇలా లీలలో ఆమె ఇంకొకవేళ కృష్ణుడే నా పుత్రుడే భగవంతుడు అనుకుంటే ఆమె తన అమ్మలాగా తన ప్రేమను, ఆప్యాయతను పంచలేదు కనుక, వ్యక్తం చేయలేదు కనుక అదనమాట. సో అది ఇంకొక లీల కూడా మనకు తెలుసు, అది వస్తుంది మన అప్పుడు కృష్ణుడు ఎప్పుడైతే మట్టి తింటాడో దాని తర్వాత అందరూ వచ్చి కంప్లైంట్ చేస్తారు యశోదమయ్యకి, కృష్ణుడు మట్టి తిన్నాడు. అప్పుడు యశోదమయ్య అడుగుతుంది, బలరాముడు కూడా చెప్తాడు అవును మట్టి తిన్నాడు అని. సో ఆ రోజు అందరూ అగెయిన్స్ట్ కృష్ణుడి కంప్లైంట్ చేస్తారు ఫ్రెండ్స్. అప్పుడు యశోదమయ్య కంగారు పడుతున్నారే, మట్టి తింటే అతని పాడైపోతుంది అతని శరీరము, అతనికి ఏమైనా ప్రాబ్లం అవ్వచ్చు అనేసి అడిగితే కృష్ణుడు ఒప్పుకోడు. తర్వాత కృష్ణుడు నోరు తెరుస్తాడు. తర్వాత మొత్తం విశ్వం అంతా కృష్ణుడు లోపల కనిపిస్తుంది. ఆ విశ్వంలో అన్ని గ్రహాలు, అన్ని లోకాలు చూడడమే కాకుండా, అంతరిక్షం అంతా చూడడమే కాకుండా మొత్తం సృష్టిని చూసి తర్వాత అందులో బృందావనంలో మళ్ళీ యశోద కృష్ణుడు చూస్తున్నట్టు కూడా అందులో కనిపిస్తుంది ఆమెకి. మళ్ళీ అక్కడ కూడా ఆశ్చర్యచకితం అయిపోతుంది ఆమె. సో ఇలా ఎన్నో రకరకాల అద్భుత లీలలు చేస్తాడు కృష్ణుడు. అలా ఇంకా కొన్ని లీలలు ఇక్కడ యశోదమాతతో చేస్తే, ఇంకో నెక్స్ట్ శ్లోకంలో నందమహారాజుతో ఇంకా గోపసఖులతో చేసిన లీలలు కూడా ఇక్కడ ఇచ్చారనమాట. సో నెక్స్ట్ 31వ శ్లోకం చూద్దామంట. నందం చ మోక్షయతి భయాత్ వరుణస్య పాశాత్ గోపాన్ బిలేషు పిహితాన్ మయసూనునా చ అహ్న్యప్రతం నిశిశయానమతిశ్రమేణ లోకం వికుంఠముపనేష్యతి గోకులం స్మ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇది నందమహారాజుతో ఒక లీల జరుగుతుంది. ఒకసారి ఇలా నందమహారాజుని కృష్ణుడు రక్షించి తీసుకొస్తాడంట. ఎక్కడి నుంచి అంటే వరుణదేవుడు ఎప్పుడైతే బందీ చేసేస్తాడో నందమహారాజుని, ఆ వరుణ దేవుడి యొక్క బందీ నుంచి ముక్తుణ్ణి చేసి తన పిత అయిన నందమహారాజుని తిరిగి మళ్ళీ వ్రజకులంకి, వ్రజమండలానికి తీసుకొని వస్తాడంట. అలాగే ఇంకొక లీల గురించి ఇచ్చారు ఇక్కడ. ఒకసారి తన మిత్రులందరూ గోపసకులందరినీ కూడా ఒక మాయా అనే అసురుడి యొక్క పుత్రుడు వ్యోమాసురుడు బందీ చేసేసి ఒక గుఫ లోపల దాచేస్తే, అప్పుడు ఆయనను ఆ వ్యోమాసురుడిని వధించి ఆ గుఫలోంచి అందరినీ, ఆ బందీలోంచి ముక్తుల్ని చేసి ఆ గోపసకులందరినీ కూడా రక్షిస్తాడన్నమాట కృష్ణుడు. అలా ఇంకొకసారి ఈ వ్రజవాసులందరికీ కూడా తన ధామానికి, ఈ వ్రజవాసులందరికీ కూడా తన ధామాన్నే ఇచ్చేస్తాడనమాట. అంటే వాళ్ళందరికీ అముక్తిని ప్రసాదిస్తాడు, వాళ్ళ ధామానికి తీసుకెళ్ళిపోతాడు కృష్ణుడు తర్వాత. అవునా, వ్రజవాసులందరూ భగవంతుని ధామానికి వెళ్ళిపోతారు. ఇలాంటి ముక్తిని ప్రసాదించగలిగాడు కృష్ణుడు. ఇలా వరుణ దేవుడి నుంచి తన తండ్రిని రక్షించగలిగాడు. అలా యశోదామాతకి తన ముఖంలోపే మొత్తం విశ్వాన్ని ప్రదర్శించగలిగాడు. వ్యోమాసులు లాంటి అసురుడిని, ఇంకా ఎంతోమంది అసురుల్ని చంపాడు. ఇంకా తన గోపసకులను కూడా రక్షించాడు. ఇవన్నీ కార్యాలు చూస్తే మీరు తప్పకుండా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇవన్నీ కార్యాల వల్ల నిరూపించబడేది ఏంటంటే కృష్ణుడే భగవంతుడు అనే విషయాన్ని, ఒక సాధారణ మనిషి కానీ, వ్యక్తి కానీ, బాలుడు కానీ కాదు అని. సో పదే ఈ విషయాల్ని ఇక్కడ బ్రహ్మదేవుడు నారదమునికి చెబుతున్నాడు అనమాట. సో ఇందులో మొదటి 2 పాస్ట్ టైమ్స్ని మనం విస్తృతంగా చర్చించుకుందామంట. ఇంకా లాస్ట్ది ఒకటి ఇక్కడ కొంచెం వివరణ ఉంది, తాత్పర్యం అది చూసుకొని మనము నందమహారాజు మరి వరుణదేవుడి నుంచి ఎలా
నంద మహారాజుని కృష్ణుడు వరుణదేవుడి నుంచి ఎలా తీసుకొని వచ్చాడు ముక్తుడిని చేసి బందీ నుంచి అనేసి చర్చించుకుందాం. ఇంకా వ్యోమాసుడు వధ కూడా చర్చించుకుందామంట. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు బృందావనంలో ఉండే బ్రజవాసులందరూ వాళ్ళందరూ గ్వాలలు వైశ్యులు కనుక వాళ్ళందరూ గోరక్షణ సంరక్షణ చేస్తూ దినమంతా ఎంతో పొలం పనులు చేసుకుంటూ ఇంట్లో ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ వెన్నను తయారు చేయడం, పాలు పెరుగుతో ఎన్నో రకాల వంటకాలు తయారు చేయడం, ఇంకా ఎన్నో కార్యాలు దినమంతా ప్రతిదినం ప్రతిరోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు రాత్రి వరకు ఎంతో కష్టపడతారనమాట. ఎన్నో రకరకాల పనులు చేస్తూ ఉంటారు. కానీ ఏ పని చేస్తున్నా అన్ని పనులు చేసుకుంటూ కూడా వాళ్ళు ఎప్పుడు యశోదమాత కూడా ఎప్పుడైతే వెన్న తీయడానికి మంతనం చేస్తూ ఉంటుందో దహిని పెరుగుని, అప్పుడు కూడా ఆమె కృష్ణుడి లీలల్ని గుణగానం చేస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళందరూ బ్రజవాసులందరూ కృష్ణుడి లీలల్ని పాటల రూపంలో పాడుతూ ఉంటారంట. దినమంతా పొద్దున్నుంచి రాత్రి వరకు మొత్తం రోజంతా వాళ్ళు భగవంతుడి లీలల్ని గానం చేసుకుంటూ చర్చించుకుంటూ ఎప్పుడు భగవంతుడి చింతనలో ఉంటారంట. ఎన్నో పనులు చేస్తున్నారు. అలా ఎన్నో పనులు చేసి అలా భగవంతుడిని చింతించుకుంటూ వాళ్ళ జీవితంలో ముఖ్యమైన అంశం భగవంతుడు కృష్ణుడు. చర్చనీయ అంశం అంటే ఆయనకి వాళ్ళు ఎప్పుడు భగవంతుడి గురించి చర్చించుకుంటూ ఉంటారంట మాట్లాడుకుంటే. ఎందుకంటే భగవంతుడు ఎన్ని లీలలు చేసేవాడు, రోజు ఒక్కొక్క లీలలు చేసేవాడు. సో ఎన్నో లీలలు ఉండేవన్నమాట చర్చించుకోవడానికి, డైలీ న్యూస్, హాట్ న్యూస్ అనమాట. సో అలా బ్రజవాసులు అలా చిలుకుతారు కదా, కరెక్ట్, చిలకడం అనమాట. పెరుగు నుంచి చిలికి వెన్న తీస్తారు కదా, అలా ఎన్నో కార్యాలు చేసుకుంటూ కూడా వాళ్ళు ఎల్లప్పుడూ కృష్ణుడు. హరే కృష్ణ. ఓకే, చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది ఇంటర్నెట్లో. ఎల్లప్పుడూ కృష్ణుడి గురించి వాళ్ళ యొక్క ధ్యానం అంటే ఎప్పుడు ఆలోచన చింత అలా చేసుకుంటూ మొత్తం దినమంతా గడిపేస్తారు కదా. వాళ్ళు ఎంతో శ్రమిస్తారు, ఫిజికల్గా కూడా ఎంతో శ్రమిస్తారు. ముందు చాలా శ్రమించేవాళ్ళు కదా. అలా ఎంతో అలసిపోయేవారు అనమాట. వాళ్ళు పడుకునే సమయానికి ఇంకా వాళ్ళకి ఏం గుర్తుండదు, నిద్ర వచ్చేస్తుంది. వాళ్ళు గాఢంగా నిద్రపోతారనమాట రాత్రి, ఎంతో అలసిపోతారు కనుక. ఇప్పుడు మీరు చూస్తే వాళ్ళు మనలా అంటే రోజు 16 మాల జపం చేయడం కానీ అలా, లేకపోతే రకరకాల ధ్యానం, యోగం ఇలాంటివన్నీ ఏం చేయట్లేదు. మరి తపస్సు ఇలాంటివి ఏం చేయట్లేదు ప్రత్యేకంగా. మనము రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ఏం పాటించినట్టు కనిపించట్లేదు. అయినా కానీ వాళ్ళందరికీ భగవంతుడు తన ధామాన్నే ప్రసాదించేశాడు. ముక్తి, నార్మల్ ముక్తి కాదు, తన ధామానికి తీసుకెళ్ళిపోయాడు అందరిని తర్వాత. సో మరి ఇలాంటి ధామాన్ని ఎందుకు ప్రసాదించాడంటే వాళ్ళు ఇప్పుడు మీరు యోగం, భక్తి ఇవన్నీ చేసి తపస్సు చేసి ఏంటంటే భగవంతుడి పైన మనం ధ్యానం చేసుకోవడానికి. పొద్దున్నే లేచి జపం ఎందుకు చేస్తాం మనం? హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయడానికి ముఖ్యమైన విషయం ఏంటంటే భగవంతుడి నామం పైన మనం ధ్యానం చేసుకోవాలని. సో భగవంతుడిని ధ్యానం చేసుకోవడం అనేది ముఖ్యమైన లక్షణం అనమాట, లక్ష్యం. ఎందుకు విగ్రహార్థన చేస్తాం? సరే, విగ్రహాన్ని భగవంతుడి విగ్రహానికి ఆరాధన చేస్తున్నప్పుడు ఆ భగవంతుడిని చూస్తూ ఉంటాం. భగవంతుడి మంత్రాలు చదువుతున్నప్పుడు కూడా భగవంతుడి నామాల్ని జపిస్తూ ఉంటాం అని. ఆ విధంగా ఎలాగో అలాగో మనస్సు అనేది ఎప్పుడు భగవంతుడిపైన కేంద్రితమై ఉంటుంది. సో మనం చేసే సాధన ఏంటంటే దీని ద్వారా మనము సహజంగా భగవంతుడి కృష్ణుడి గురించి గుర్తుంచుకోలేకపోతున్నాము, చర్చించుకోలేకపోతున్నాము, ఆలోచించుకోలేకపోతున్నాము అని మన కోసం ఇలా చెప్పారనమాట. ప్రతిరోజు కనీసం 16 మాలలు జపించండి, ఇలా నియమాలు పాటించండి, అప్పుడు మీకు ఎంతో సులువుగా మీరు కృష్ణుడిని ధ్యానం చేసుకోగలరు, చింతించగలరు అని. అలా మనకి రెగ్యులర్గా మీరు నిత్యం భాగవత సేవయ చదవండి, రెగ్యులర్గా భాగవతం చదవండి, భాగవతం వినండి, భగవంతుడి గురించి ప్రచారం చేయండి, ఇవన్నీ ఇన్ని రకాల సేవలు చేయండి అని ఎందుకు చెప్తున్నారంటే మనము ఎలాగో అలాగో భగవంతుడిని గుర్తుంచుకోవాలనేసి. కానీ వాళ్ళు ఏంటంటే సహజంగా వాళ్ళకి ఎంత ప్రేమ ఉందంటే కృష్ణుడి వైపు, వాళ్ళు సహజంగా ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచిస్తూ చింతిస్తూ ఉంటారు అనమాట. ఏ పని చేసుకున్నా ఆ పని సెకండరీ అనమాట, ఆ పని నడుస్తూ ఉంటుంది. కానీ ముఖ్యంగా ఏంటంటే మైండ్లో మాత్రం ఎప్పుడు కృష్ణుడి గురించి ఆలోచన. నోరు తెరిస్తే, నోరు విప్పితే, మాట్లాడితే కృష్ణుడి గురించే చర్చ, లేకపోతే కృష్ణుడి గురించే పాడుకోవడం, ఆయన యొక్క లీలల్ని పాడుకోవడం పాటల రూపంలో. సో ఇలా నడిచేదన్నమాట బృందావనంలో. ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క ప్రాణం అనమాట కృష్ణుడు అంటే. సో అలా వాళ్ళు ఏంటంటే వీళ్ళని అందుకనే రాగానుగ భక్తులు అంటారు. ఇవన్నీ మనము భక్తి రసామృత సింధులో ఇంకా బాగా చర్చించుకుంటాం. సో వాళ్ళకి సహజంగా ఎల్లప్పుడూ ప్రేమ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇలాంటి మనలాగా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెద్దగా వాళ్ళకి పాటించవలసిన అవసరం లేదనమాట. వాళ్ళు సహజంగానే మన రూల్స్ రెగ్యులేషన్ ఒక మూల లక్ష్యం ఏంటంటే భగవంతుడిని గుర్తు చేసుకోవడం, ధ్యానం చేసుకోవడం, గుర్తుంచుకోవడం, స్మరించుకోవడం. అది వాళ్ళు ఎల్లప్పుడూ 24 గంటలు కల్లో కూడా చేసుకుంటారే. అందుకనే
భగవంతుడు వాళ్ళకి ఇంకా వేరే ఏమి వాళ్ళు పాటించకున్నా, వేరే తపస్సులు యోగ పద్ధతులు అవన్నీ ఏం చేయకున్నా కానీ వారికి తన ధామాన్ని ప్రసాదించాడనమాట. అది ఇంకా 2 లీలలు ఇచ్చారు ఇక్కడ. నంద మహారాజుతో జరిగిన లీల, వ్యోమాసుడిది చిన్న చిన్న లీలలు, అందుకనే ఇవి 2 చర్చ చేసుకుందామంట మనం. సో ఒకరోజు ఏకాదశి, మనం ఎలా ఏకాదశిని పాలిస్తామో అలాగే నంద మహారాజు కూడా ఏకాదశి వ్రతాన్ని పాటించారు. సో ఆ ఏకాదశి ఏంటంటే, ఆ ఏకాదశి అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ద్వాదశి ఉంటుంది. ద్వాదశిలో పారణ చేసే సమయం ఉంటుంది. ఆ సమయం ప్రకారం ఆయన చూసుకొని తన క్యాలిక్యులేషన్ ప్రకారం వెళ్ళిపోయాడు అనమాట. అదేమైందంటే ఇంకా బ్రహ్మముహూర్తం అది ఇంకా పొద్దున అవ్వలేదు, సూర్యోదయం బ్రహ్మముహూర్తం ఇంకా స్టార్ట్ అవ్వలేదు. దానికన్నా ముందే అంటే కొంచెం ఇంకా రాత్రిపూటే ఆయన స్నానం చేయడానికేసి ఇంకొంతమందిని తనతో పాటు కొంతమంది గోపాలన్ పెద్ద ఆయన ఫ్రెండ్స్ని తీసుకొని వ్రజవాసులను తీసుకొని ఆయన వెళ్ళాడనమాట స్నానానికి అనేసి. యమునలోకి ఆయన దిగాడు యమునలోకి. అప్పుడు అది అర్ధరాత్రి, ఇది సరైన సమయం కాదు, ఇది తప్పు సమయంలో ఈయన స్నానానికి దిగాడు, ఇది అనుచితమైన సమయం అనేసి వరుణ దేవుడి యొక్క భటుడు ఒకడు వాడిని ఇక్కడ ఏం రాశారంటే, తం గృహీతవానయోద్భృత్యో వరుణాయాసురో నిక్తిం. సో అసురుడు వంటి ఆ ఒక వ్యక్తి, ఎందుకంటే తప్పు చేస్తున్నాడు అనమాట ఇక్కడ. ఎందుకు అంటే తర్వాత చర్చించుకుందాం మనము. సో ఆ వరుణ దేవుడి యొక్క భటుడు ఒకడు ఏం చేస్తారంటే, ఒకరు ఆ నంద మహారాజుని, ఈయన సరైన సమయంలో ఇది స్నానం చేయడానికి నీళ్ళలో దిగారు, ఇది సరైన సమయం కాదు, తప్పు చేస్తున్నాడు అనేసి ఆయన బందీ చేసి వరుణ్ లోకానికి తీసుకెళ్ళిపోతాడు నంద మహారాజుని. సో వీళ్ళందరూ పైన వాళ్ళందరూ చూస్తారు, అరే నంద మహారాజు స్నానానికి దిగాడు యమునలోకి, మళ్ళీ బయటికి రాలేదు, ఏమైపోయాడు, ఎంత వెతికినా యమునలో కనిపించట్లేదు. ఇంకా వాళ్ళందరూ కంగారు పడిపోతున్నారనమాట. అక్కడ కింద ఏమైందంటే ఆయన వరుణ లోకానికి తీసుకెళ్ళిపోయాడు. వరుణ దేవుడు ఆ జలాల యొక్క దేవత, ఆ వరుణ దేవుడి దగ్గర తీసుకెళ్ళిపోతే బందీ చేసి వరుణ దేవుడు చూసి, అరే ఈయన కృష్ణుడి యొక్క పిత, ఎంత గొప్ప వ్యక్తి కాకపోతే, ఎంత మహాభక్తుడు కాకపోతే కృష్ణుడు ఆయన్ని తన తండ్రిగా స్వీకరిస్తాడు, అంత గొప్ప వ్యక్తిని నువ్వు ఇలా బందీ చేసి తీసుకొచ్చావు, తప్పు, ఇలా వ్యవహరించకూడదు అనేసి వెంటనే ఆయన్ని ఒక మంచి ఆసనం పైన కూర్చోబెట్టి ఆయనకి మంచి సత్కారం చేశారంట వరుణ్ దేవుడు. మరి ఇప్పుడు ఎలా, మరి నువ్వు పెద్ద తప్పు చేసేసావు, ఎందుకు అంటే నందమహారాజు ఏం తప్పు లేదంట అక్కడ, మనకి ఆచార్యులు వర్ణిస్తారు. ఎందుకంటే ఆ ఏకాదశి రోజు వచ్చేసి ఒక్కొక్క ఏకాదశి ఒక్కొక్క సమయం ఉంటుంది కదా, ఇంత సమయం నుంచి ఇంత సమయం వరకు. ఆ ఏకాదశి వచ్చేసి కొంచెం షార్ట్ అనమాట, దాని సమయం కొంచెం తక్కువ ఉండేదంట. 24 గంటలు కాకుండా 18 గంటలే దాని సమయం ఉండేనంట ఏకాదశి. అంటే మనకి పారాయణ సమయం తొందరగా వస్తుందన్నమాట. అలా అది చూసుకొని నందమహారాజు శాస్త్రానుసారంగా, ఓహో ఈ ఏకాదశి షార్ట్గా ఉంది కనుక నేను వెంటనే స్నానం చేసి పారణ సమయం కన్నా ముందే పారణ చేయాలి అనేసి ద్వాదశికి అనేసి ఆయన ప్రకారం ఆయన క్యాలిక్యులేషన్ ప్రకారం ఆయన వెళ్ళేసి స్నానం చేసేదామనేసి యమునలోకి దిగేశాడనమాట. సో నంద మహారాజు తరఫు నుంచి ఏమాత్రం తప్పు లేదంట. ఆ విషయం మనకు అర్థమవుతుందన్నమాట మన ఆచార్యులు వచ్చి. సో ఈ విషయాన్ని వరుణ్ దేవుడు గ్రహించాడు. అందుకే ఆ యొక్క భటుడిని దండించి, నువ్వు తప్పు పని చేశావు, సరే పర్వాలేదు, ఈ కార్యం ద్వారా ఇప్పుడు ఒక మహాభాగ్యం జరుగుతుంది. ఏంటంటే నాకు ఆ కృష్ణుడి దర్శనం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు తన తండ్రిని తీసుకెళ్ళడానికి తప్పకుండా కృష్ణుడి ఇక్కడ రావాలి, అందుకనే ఈయన ఇక్కడనే ఉంచుదామనేసి వరుణ్ దేవుడు నందమహారాజుని అక్కడనే సత్కరించి మంచి ఆసనంలో కూర్చోబెట్టి ఆయన్ని చూసుకుంటున్నాడు అనమాట. కృష్ణుడి కోసం వెయిట్ చేస్తున్నారు. అక్కడ బృందావనంలో వాళ్ళందరూ అక్కడ నది కింద పైన పక్కన అన్ని వెతికేస్తున్నారు. ఎక్కడ పోయాడు నందమహారాజు, కనిపించట్లేదు, ఏమైపోయాడు అని. ఇంకా అరవడం బట్టి వాళ్ళ అరుపులు చూసేసి, ఓ కృష్ణ రామ కనిపించట్లేదు నందమహారాజు అనేసి అరుస్తుంటే కృష్ణుడికి అర్థమైపోయింది ఇది వరుణ్ దేవుడు పని అని. సరే నేను ఇప్పుడే తీసుకొస్తాననేసి కృష్ణుడు వెంటనే యమునలోకి దూకుతాడనమాట. సో అక్కడ నుంచి కృష్ణుడు డైరెక్ట్గా వరుణ్ లోకానికి వెళ్ళిపోతాడు. ఆ వరుణ్ దేవుని దగ్గరికి వెళ్ళగానే కృష్ణుడు రాగానే చూసి వెంటనే వరుణ్ దేవుడు ప్రణామాలు అర్పించుకుంటాడనమాట. నమస్తుభ్యం భగవతే బ్రహ్మణే పరమాత్మనే నయత్ర శ్రూయతే మాయ లోక సృష్టి వికల్పన. ఆయన ఎలా ప్రార్థన చేసుకుంటున్నాడో చూడండి. ఈ ప్రార్థన నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. నమస్తుభ్యం, ఆయన నమస్కారాలు అర్పించుకుంటున్నాడు, ప్రణామాలు. భగవతే, ఓ భగవంతుడా, నువ్వే భగవంతుడివి. బ్రహ్మణే, నువ్వే ఆ పరం సత్యం బ్రహ్మవి.
అంతేకాకుండా పరమాత్మనే, నువ్వే పరమాత్మవి, బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది సభ్యతే, మనం భాగవతంలో ముందు కూడా చదువుకున్నాం ఒకసారి. సో అదే విషయాన్ని ఇక్కడ వరుణ్ దేవుడు కూడా వ్యక్తం చేస్తున్నాడు అన్నమాట. నువ్వే ఆ బ్రహ్మవి, నువ్వే ఆ పరమాత్మవి, నువ్వే ఆ భగవంతుడివి, నీకు నా నమస్కారం. నయత్ర శ్రూయతే మాయ, నిన్ను మాయ ఎప్పుడు తాకలేదు, అది నీ ఆధీనంలో ఉంటుంది. అంతేకాకుండా లోక సృష్టి వికల్పన, నువ్వు కల్పన చేసుకున్న మాత్రానే ఈ సృష్టి అనేది నువ్వు లోకాన్ని సృష్టించేస్తావు, అది నీ సామర్థ్యం, అది నీ గొప్పతనం అనేది నమస్కారాలు అర్పించుకొని ఇప్పుడు క్షమాపణ కూడా ఇంకా చాలా ప్రార్థనలు ఉంటాయి, దాంతోపాటు క్షమాపణ కూడా అడుక్కుంటాడు అనమాట. ఏమని? ఈ అజానత మామకేన, జాంతాని అసలు తెలియదు ఆ వ్యక్తికి, తెలియకుండా మామకేన, మావాడు ఈ భటుడు ఒక తప్పు చేసేసాడు. మూఢేనా కార్యవేదిన, ఏం కార్యం చేశాడు? ఒక మూర్ఖుల్లా వ్యవహరించి ఒక కార్యం చేశాడు. అనితోయం తవ పిత, సో మీ పిత, నీ తండ్రిని ఈ నందమహారాజుని బందీ చేసుకొని తీసుకొచ్చేసాడు తప్పు చేశాడు అనేసి. తద్భవాన్ క్షంతుమర్హతి, నన్ను దయచేసి క్షమించండి, వీడిని కూడా క్షమించండి, నేను కోరుకుంటాను వాడి తరఫు నుంచి, వాడు తెలియక తప్పు చేశాడు, నన్ను మమ్మల్ని క్షమించండి అనేసి అర్చన అది యాచిస్తున్నాడు అనమాట ఇక్కడ. ఎవరు? వరుణ్ దేవుడు. సో ఈ లీలల ద్వారా మనము ఇలా ఎన్నో గొప్ప విషయాలు అర్థం చేసుకుంటాం, తత్వాల గురించి కూడా. చూడండి, వరుణ్ దేవుడు అంటే ఆయన దేవత. కొంతమంది అంటారు అన్నీ దేవతలు, కృష్ణుడు అందరూ ఒకే సమానం. కానీ ఇప్పుడు మనం ఏంటి ఈ లీలల ద్వారా ఏం అర్థం చేసుకుంటున్నాం? భగవంతుడి లీలల ద్వారా వరుణ్ దేవుడు అంటున్నాడు, వరుణ్ దేవుడు క్షమాపణ అడుగుతున్నాడు, తప్పు చేస్తాను, మీరు భగవంతుడు, మీ దాసులం మేమని. అవునా? సో ఇలా అందరూ దేవతలు కూడా కృష్ణుడి యొక్క ఆధీనంలో, కృష్ణుడి ఆదేశానుసారంగానే అన్ని రకాల సేవలు కార్యక్రమాలు చేస్తూ ఆయన నుంచి అన్ని శక్తులు పొందుతున్నారన్నమాట. అది. సో ఇలా కృష్ణుడిని దర్శించుకొని వరుణ్ దేవుడు అంటాడు, నా ఈ జన్మ ధన్యమైపోయింది, ఒకవేళ మీ దర్శన భాగ్యం కలగకపోతే నేను జీవించి పెద్ద దేవతనే ఈ పోస్టు ఈ పదవి ఉండి కూడా నాకేం లాభం, ఈ శరీరం లభించి దేవతా శరీరం లభించి కూడా నాకేం లాభం, నా జీవితం వ్యర్థమైపోయేది, కానీ మీ యొక్క దర్శనం కలిగింది కనుక నా జీవితం ధన్యమైపోయింది అని కూడా ప్రార్థించుకుంటూ ఇక్కడ ఇంకా చెప్తారనమాట. మీ యొక్క తండ్రిని మీరు తీసుకొని వెళ్ళొచ్చు, మీ దర్శన భాగ్యం కోసమే మేము ఎదురు చూస్తున్నాం అనేసి ఇక్కడ వరుణ్ దేవుడు క్షమాపణ కోరుతాడనమాట కృష్ణుడిని. ఇలా మీరు ఎన్నో కృష్ణుడి లీలల్లో చూస్తారు. ఒక్కొక్క లీలలో ఒక్కొక్క, ఇంకా ఎవరైనా దేవత కొంచెం ఎక్కువగా పదవి వ్యామోహం చెంది కొంచెం ఒక్కొక్కసారి కొంచెం అహంకారం పెరిగిపోయి కొంచెం పొగరు పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు కృష్ణుడు సరైన గుణపాఠం కూడా నేర్పిస్తాడు. అది మనం రేపు చూద్దామంట. ఇప్పుడు వీళ్ళందరూ దేవతలకే దేవాది దేవుడు ఇంద్రుడు, దేవేంద్రుడు, ఆ ఇంద్రుడికి ఒకసారి బాగా అలా కొంచెం పదవి పైన నేనే చాలా గొప్ప, నాకు చాలా శక్తి సామర్థ్యం ఉందని కొంచెం అలా అహం పెరిగిపోతుంది కదా, అప్పుడు కృష్ణుడు ఎలా గుణపాఠం నేర్పిస్తాడు అనేది మనము అది రేపు చూద్దామంటే. అది నెక్స్ట్ శ్లోకంలో గోవర్ధన లీల గురించి ఉంది. సో గోవర్ధన లీల అనే విషయం రేపు చర్చించుకుందాం. సో ఇక్కడ దీని తర్వాత ఏమవుతుందంటే, ఇంకా కృష్ణుడు ఆ వరుణ్ దేవుని దగ్గర నుంచి తన తండ్రిని నందమహారాజుని వెంటనే సరే అనేసి ఆయన వరుణ్ దేవుని ఆశీర్వాదం చేసి ఆయనకి కృప ప్రసాదం చేసేసి వెంటనే నందమహారాజు, ఇప్పుడు నందమహారాజు చూస్తున్నాడు, అరే ఈ వరుణ్ దేవుడు ఏంటి నా చిన్న కృష్ణుడిని ఇలా పూజ చేయడం ఏంటి, ఆరాధించడం ఏంటి, సత్కరించడం ఏంటి, క్షమాపణ అడగడం ఏంటి, అసలు నా కృష్ణుడు ఎవరు, ఈయన నారాయణుడు అనుకుంటా, అప్పుడు గర్గముని చెప్పిన వాక్యాలు నాకు గుర్తొస్తున్నాయి, నారాయణుడే అనుకుంటా, భగవంతుడు అనుకుంటా, భగవంతుడే నారాయణుడే నా పుత్రుడిలా వచ్చాడు అనుకుంటా అని కొంచెం ఆయన భ్రమలో పడిపోతున్నాడు అనమాట. అంటే అలా ఆలోచిస్తూ ఉన్నాడు. కృష్ణుడు ఆయన తీసుకొని బృందావనం దగ్గరికి ఆ యమున బయటకు వచ్చేసారు. ఆ నీటి నుంచి బయటికి రాగానే అందరూ ఆనందంతో హర్షం వ్యక్తం చేస్తూ అందరూ ఇంకా నందమహారాజుని కృష్ణుడిని ఎంతో ఆనందంతో కలుసుకున్నారు. ఇంకా ఏం జరిగింది ఎక్కడ పోయారు అంటే అప్పుడు నందమహారాజు అన్నాడు, మొత్తం స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలా వరుణ్ లోకానికి వెళ్ళిపోయాను నేను, ఈ కృష్ణుడు వచ్చేసి నన్ను వరుణ్ లోకం నుంచి నన్ను తీసుకొని వచ్చేసాడు, ఆ వరుణ్ దేవుడు కూడా కృష్ణుడిని పూజించాడు, ఇలా ఏం జరిగిందని మొత్తం విషయాలు చెప్పేసరికి వాళ్ళందరూ ఆశ్చర్యచకితులైపోయారు. ఎప్పుడు బృందావనంలో వ్రజవాసులు ఇవన్నీ విషయాలు వినలేదు. ఇప్పుడు నందమహారాజు స్వయంగా చెప్తున్నాడు. ఇప్పుడు నందమహారాజు చెప్పిన ఈ విషయాల్ని విని వాళ్ళందరూ ఇంకా గుసగుసలాడుతున్నారనమాట. కృష్ణుడు అక్కడే ముందే ఉన్నాడు, గుసగుసలాడుతున్నారు. ఏమని? అరే కృష్ణుడు వరుణ్ లోకం చూపించాడంట, అంటే వరుణ్ లోకం దర్శనమైంది నందమహారాజుకి, వరుణ్ దేవుడిది. అంటే మన కృష్ణుడు సాధారణ కాదు, మన కృష్ణుడు నారాయణుడు, భగవంతుడు. కనుక మనం కూడా
మనకు కూడా అలా తన లోకం ఎలా ఉంటుందో, వైకుంఠధామం ఎలా ఉంటుందో, తన ధామం ఎలా ఉంటుందో మనకు దర్శనం చేపిస్తే బాగుంటుంది. మనకు కూడా మాకు కుతూహలత పెరిగిపోతుంది. అసలు ఆ సామర్థ్యం మన కృష్ణుడికి ఉంది కదా, చూపించవచ్చు కదా అని. అలా వాళ్ళే గుసలు మాట్లాడుకుంటున్నారు వాళ్ళలోనే. కృష్ణుడు విని నవ్వుతూ సరే ఇలా వీరు వాళ్ళ యొక్క ఇచ్ఛను పూర్తి చేద్దామని ఆలోచిస్తున్నాడు కృష్ణుడు. తన మనసులోనే అనుకున్నాడంటే ఇలా ఈ యొక్క లోకంలో జనాలు రకరకాల యోనుల్లో ప్రయాణిస్తూ, రకరకాల జీవరాశుల్లో ప్రయాణిస్తూ ఈ 3 లోకాల్లో తిరుగుతూ ఉంటారు, భ్రమణ చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క కార్యాల అనుసారంగా, కర్మానుసారంగా, వాళ్ళ ఇచ్ఛానుసారంగా. సో అందుకే వాళ్ళకి తెలియదు ఎక్కడ వెళ్తున్నారో, వాళ్ళు ఎక్కడ పోతున్నారో, ఎక్కడ ఉన్నారో వాళ్ళకి సరిగ్గా తెలియదు. వాళ్ళు ఈ జీవితం తర్వాత ఎక్కడికి వెళ్తారో కూడా తెలియదు. అవునా? సో ఇది పరిస్థితి ఈ లోకంలో. కానీ వీరు వ్రజవాసులు వచ్చేసి ఏంటంటే కృష్ణుడికి ఎంతో ప్రియమైన వారు. అందుకే కృష్ణుడి వారికి ఏం భయపడరు. కృష్ణుడికి వాళ్ళేం వ్రజవాసులు భయపడరు. వాళ్ళు ఇంకా కృష్ణుడు ఎప్పుడైనా సరే తన ఒక వన్ ఆఫ్ దెమ్ తమలో ఒకరిగానే చూస్తూ ఎంతో ప్రేమతో ఆయనతో వ్యవహరిస్తారనమాట. అది బ్రజవాసుల యొక్క గొప్పతనం. సో అలా బ్రజవాసులకి సరే ఇప్పుడు నా వాళ్ళకి నేను దర్శనం చూపిస్తాననేసి కృష్ణుడు వాళ్ళందరినీ అక్కడ యమునలోనే ఎలాగైతే అక్రూరుడికి మొత్తం దర్శనం చూపించాడో, అక్రూరుడికి నీటిలోనే మొత్తం దర్శనం, విష్ణువు, శివుడు, బ్రహ్మదేవుడు, అంతర్శేషు, దేవి దేవతలు అందరూ భగవంతుడిని ప్రార్థన చేస్తున్నట్టు దర్శనం చూపిస్తాడనమాట. అలాగే ఇప్పుడు వీళ్ళకి కూడా దర్శనం చూపిస్తాడంట. అక్కడ ఏం దర్శనం చూపిస్తాడంటే తన లోకాన్ని, ఇప్పుడు కృష్ణలోకం, గౌలోక బృందావనాన్ని ఆ దర్శనం వాళ్ళకందరికీ దర్శన భాగ్యం కలిగిస్తారంట. వాళ్ళందరినీ అక్కడ తీసుకెళ్ళిపోతారనమాట. తీసుకెళ్ళిపోతారంటే అక్కడే యమునలోనే వాళ్ళందరికీ ఆ దర్శనం చూపించేస్తారు. ఇప్పుడు వాళ్ళందరూ అక్కడ కృష్ణలోకంలో చూస్తారంట. ముందు ఆ బ్రహ్మజ్యోతి అంత వెలుగు నుంచి లోపలికి వెళ్ళి అక్కడ డైరెక్ట్ కృష్ణలోకంలోకి వెళ్ళేసి అక్కడ చూస్తారంట కృష్ణుడు. అక్కడ వాళ్ళు చూసేది ఏంటంటే ముఖ్యంగా గోలోకంలో ఉండే బృందావనం. అక్కడ చూసారంట, అరే అచ్చు మన బృందావనం లాగే ఉంది, అక్కడ కూడా కృష్ణుడు ఉన్నాడు. ఆ గోలోకం బృందావనంలో కూడా కృష్ణుడు కనిపించాడంట. అక్కడ వేదాలు కూడా ఆ కృష్ణుడికి వాళ్ళ యొక్క ప్రార్థనలు అర్పిస్తున్నాయంట. ఇంకా అలా మొత్తం బృందావనాన్ని దర్శించుకున్నారంట, గోలోక బృందావనాన్ని. ఎంతో ఆనందాన్ని వాళ్ళు పొందారంట. ఇలా కృష్ణుడు వాళ్ళందరికీ కూడా గోవర్ధనాన్ని మొత్తం కృష్ణుడి లోకాన్ని చూపించారని ఇక్కడ రాశారనమాట. సో దీని తర్వాత ఇంకొక పాస్ట్ టైం ఉంది కదా, వ్యోమాసురుడిది. ఇది చిన్న పాస్ట్ టైమే. ఈ లీలలో ఏం జరుగుతుందంటే మామూలుగా కృష్ణుడు గోపసకులతో పాటు ప్రతిసారి మనకు తెలిసిందే ప్రతిరోజు గోవులను తీసుకొని గోచరణకు వెళ్తారు. సో అలాగే ఒకరోజు వెళ్ళారు. గోచరణ వెళ్ళినప్పుడు గోవులన్నీ వాటి పని అవి గోచరణ చేస్తూ ఉంటాయి, గడ్డి తింటూ ఉంటాయి, గడ్డి మేస్తూ ఉంటాయి. అప్పుడు కృష్ణుడు ఇంకా తన మిత్రులు ఎన్నో రకరకాల ఆటలు ఆడుకుంటూ ఉంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన ఆట ఆడుకుంటూ ఉంటారు. డిఫరెంట్ గేమ్స్, చాలా గేమ్స్ ఉన్నాయి. అప్పుడులో ఉన్న పిల్లలందరూ ఇలా ఒక మొబైల్లో పట్టుకొని ఇలా ఎప్పుడు ఇలా ఆడుకొని మూతి ముఖం మొత్తం ఆ మొబైల్లో కూర్చొని ఉండదు అనమాట. కళ్ళు చెవులు పాడు చేసుకొని ఉంటారు అనమాట. అప్పుడు మంచిగా నేచర్, ప్రకృతి ఒడిలో ఎన్నో రకరకాల ఫిజికల్ గేమ్స్ ఆడేవారు అనమాట. దానివల్ల వాళ్ళ మనస్సు ఇంకా బుద్ధి బాగా వికసితం చెందుతుంది. వాళ్ళు అసలైన జీవితం, అసలైన ప్రకృతి ఒడిలో పెరుగుతారు. ఇంకా చాలా హెల్తీగా ఉంటుంది బాడీ కూడా. ఇంకా ఏంటంటే వారు లోకజ్ఞానం అనేది చాలా బాగుంటుంది. రియల్ వరల్డ్లో, అసలైన ప్రకృతిలో, అసలైన లోకంలో ఎలా జీవించాలి, ఎందుకంటే అన్ని రియల్ థింగ్స్తో వాళ్ళు ఇంటరాక్ట్ అవుతారనమాట. ఇలా ఎప్పుడు ఒక మొబైల్లో పట్టుకొని అదొక పిచ్చి గేమ్ పట్టుకొని అదొక ప్రపంచం అనమాట. పిచ్చి ప్రపంచంలో పిచ్చి వాళ్ళలాగా ఇట్లా ఒత్తుకుంటూ కూర్చోరనమాట. సో అలా చేయరనమాట. సో ఇది తప్పు పద్ధతి. దీని వలన మనస్సు ఇంకా ఈ బుద్ధి అంత తెలివి అంతా ఒక రకంగా మారిపోతుంది అనమాట. మెంటాలిటీ అంతా వారికి జీవితం అంటే, అసలు ఈ లోకం అంటే, అసలు ప్రపంచం అంటేనే తెలియకుండా ఒక మాయా ప్రపంచంలో ఒక ఇల్యూజరీ వరల్డ్ అనమాట. ఆ జీవితం చూస్తారు. కానీ జీవితం అంటే అలా కాదు. తర్వాత ఎన్నో రకరకాల మానసిక కష్టాలు, రోగాలకు గురవుతారు ఇలాంటి పిల్లలంతా. ఎక్కువగా పిచ్చిగా వీడియో గేమ్ ఆడితే మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీ పిల్లలు ఉంటే మాత్రం ఇలా దినమంతా వీడియో గేమ్లు పెట్టి ఇంట్లో కూర్చొని నాకు తలకాయ తింటాడు, ఇచ్చేయండి, ఒక మొబైల్ ఇచ్చేస్తే దినమంతా ఆడుకుంటూ కూర్చుంటాడు అనేసి ఇచ్చేయకండి. సో అది తప్పు.
సో దానికన్నా పిల్లలు ఏదైనా మంచి యాక్టివిటీస్ గేమ్స్ ఆడుకోవడం మంచిది. ఇంకా భగవంతుడు కృష్ణుడు లీలలు వినడం, భగవంతుడు కృష్ణుడి గురించి నేర్చుకోవడం, శ్లోకాలు నేర్చుకోవడం కానీ, లేకపోతే స్టోరీస్ నేర్చుకోవడం కానీ, స్టోరీ టెల్లింగ్ చేయడం కానీ, ఎన్నో యాక్టివిటీస్ గేమ్స్ కూడా ఉన్నాయి కృష్ణుడు సంబంధించి కూడా. అవన్నీ ఇట్లా పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట ఈవెంట్స్లో, యాక్టివిటీస్లో యాక్టివ్గా. సో వాళ్ళ యొక్క మనస్సు కూడా, బుద్ధి కూడా సరిగ్గా వికసితం అవుతుంది. సో ఎనీవేస్, సో ఇక్కడ వాళ్ళు ఒక గేమ్, కొత్త గేమ్ ఆడుతున్నారు. ఆ గేమ్ ఏంటంటే, ఈరోజు ఈ గేమ్లో గొర్రెలు ఉంటాయి కదా. సో కొంతమంది పిల్లలు గొర్రెల్లాగా మారుతారు, చాలామంది పిల్లలు గొర్రెల్లాగా మారుతారు. సో దానికి ఒకరిద్దరు కొంతమంది పిల్లలు కాపలా కాస్తారంట, గొర్రెలను కాపలా కాసేవారు. ఇంకా కొంతమంది పిల్లలు మాత్రం దొంగల్లాగా ఆ గేమ్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు అన్నమాట. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, కాపలా కాసే వాళ్ళు గొర్రెల్ని కాపలా కాస్తున్నారు. ఇంకా దొంగ ఏం చేస్తారంటే వీళ్ళకి తెలియకుండా ఆ గొర్రెల్ని దొంగతనం చేసుకొని వెళ్ళిపోవాలి, అదనమాట. సో వీళ్ళు వాళ్ళని పట్టుకోవాలి, అదనమాట గేమ్. అలా ఆడుతున్నారు సమ్ గేమ్. సో అలా గొర్రెల్ని పాలించే వాళ్ళ కొంతమంది పిల్లలు వ్యవహరిస్తున్నారు, చాలామంది పిల్లలు గొర్రెలుగా మారిపోయారు, అంటే గొర్రెలుగా వ్యవహరిస్తున్నారు. ఇంకా కొంతమంది పిల్లలు మాత్రం దొంగలుగా. ఇప్పుడు అందులో దొంగగా వ్యవహరించే ఒక పిల్లవాడి, ఒక గోప సఖ యొక్క రూపాన్ని ధరిస్తాడు ఈ వ్యోమాసురుడు. ఈ వ్యోమాసురుడు అనే ఒక రాక్షసుడు, అసురుడు, ఆయన ఏం చేస్తాడంటే ఒక గోపసఖ, ఒక చిన్న బాలుడి రూపం ధరించి ఆ రోల్ని తీసుకుంటాడనమాట. ఏది, దొంగతనం చేసే రోల్ని. ఇప్పుడు ఏం చేస్తాడు, మెల్లిగా ఒక్కొక్క బాలుడిని గొర్రె రూపంలో, అంటే గొర్రెగా వ్యవహరించే ఒక్కొక్క గొర్రెను, ఒక్కొక్క బాలుడిని అతను దొంగలించేసి ఏం చేసేవాడంటే తీసుకెళ్ళి ఒక పెద్ద గుఫలో, చాలా లోతైన పెద్ద గుఫలో పడేసి, ఆ గుఫకు ఎంట్రన్స్ ఉంటుంది కదా దారి, ఆ గుఫకు బయటకు వచ్చే దారిని పెద్ద బండరాతితో కప్పేసి బ్లాక్ చేసేసేవారు అనమాట. అంటే ఇంకా ఆ పిల్లవాడు బయట నుంచి, అసలు లోపల నుంచి బయటికి రాలేడు అనమాట. ఎందుకంటే అంత పెద్ద రాతిని అతను జలపలేడు, చిన్న పిల్లవాడు, అది సంభవం కాదు. సో ఈ పెద్ద రాక్షసుడు కనుక ఆయన పెద్ద బండరాతిని పెట్టేసి ఆ గుఫ యొక్క ఎంట్రన్స్ని బ్లాక్ చేసేసేవాడు అనమాట. సో దీని ద్వారా మెల్లిగా ఒక్కొక్క బాలుడిని దొంగతనం చేసి కిడ్నాప్ చేసేసి వెళ్ళి ఆ గుఫలో వేసేయడం. ఆ తర్వాత మళ్ళీ ఆ ఒక బండరాతితో ఉన్న పెద్ద బండరాతి పెట్టాడు అడ్డుగా, బయటికి రాకుండా. సో ఇలా జరిగేసరికి కాసేపు అయిన తర్వాత ముగ్గురు నలుగురు అంటే 3-4 పీపుల్, అంటే 3-4 పిల్లలే మిగిలారనమాట గొర్రెల్లాగా వ్యవహరించేవారు. కృష్ణుడు చూశాడు, ఇదేంటి ఇంతమంది ఎక్కడ వెళ్ళిపోయారు, ఇంతమంది ఎక్కడ మాయమైపోయారు అని ఆలోచించగానే అర్థమైపోయింది, ఇది అసురుడి పని, ఈ వ్యోమాసురుడి పని అనేసి. సో నెక్స్ట్ టైం ఇంకా ఇద్దరిని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్తుంటే, దొంగలించుకొని తీసుకెళ్తుంటే రెడ్ హ్యాండెడ్లో పట్టుకుంటాడు కృష్ణుడు. ఆ పట్టుకోగానే ఆ వ్యోమాసురుడు తన అసలైన రూపాన్ని చూపిస్తాడు. ఆ భగవంతుడు ఆ వ్యోమాసురుని పట్టుకొని గట్టిగా కిందకేసి బండకేసి కొట్టి చేత్తో పిసికి చంపి పారేస్తాడు అనమాట వ్యోమాసురుడిని. దాని తర్వాత ఆ గుఫ దగ్గరికి వెళ్ళి ఎక్కడైతే ఆ గుఫలో బందీ చేసేసి పెట్టేశారో అందరి పిల్లల్ని, గోపసఖలందరినీ, వాళ్ళ ఫ్రెండ్స్ని, సో కృష్ణుడు ఆ బండరాతిని జరిపి వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి ముక్తుల్ని చేసేస్తారనమాట. ఇలా తన గోపసఖలందరినీ, ఫ్రెండ్స్ అందరినీ కూడా రక్షించేస్తాడు. సో ఇలా ఎన్నో రకరకాల లీలలు చేస్తుంటాడు అనమాట కృష్ణుడు. ఇలా ఇంత చిన్న పిల్లవాడిగా ఉండి ఇంత పెద్ద అసురుల్ని చంపడం కానీ, ఆ వరుణ్ దేవుడి నుంచి కూడా తన తండ్రిని తీసుకురావడం కానీ, తన ముఖంలోపే మొత్తం విశ్వాన్ని చూపించడం కానీ, ఇలాంటి ఎన్నో అద్భుతమైన కార్యాలు ఒక సాధారణ బాలుడికి, ఒక సాధారణ మనిషికి, ఒక యోగికి కూడా సంభవం కాదనమాట. ఎంత సిద్ధులు, ఎంత యోగులు, కొంతమంది యోగిస్ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే తపస్సు చేసి కొన్ని రకమైన సిద్ధులు ప్రాప్తిస్తాయన్నమాట. చాలా రోజులు తపస్సు చేస్తారు, హిమాలయాలకు వెళ్ళి ఎక్కడో కొండల్లో తపస్సు చేసేసి కొన్ని రకమైన సిద్ధులు ప్రాప్తిస్తాయి వారికి. దాని ద్వారా ఏంటంటే వాళ్ళు వచ్చి కొంచెం మ్యాజిక్ షో చేస్తారు తర్వాత, ఇక్కడ సామాన్య ప్రజల దగ్గర. ఆ మ్యాజిక్ షో చూసేసి అరే వీడు భగవంతుడు అనేసి అమాయక ప్రజలందరూ వాడిని పూజించడం అన్నమాట. అందుకనే కృష్ణుడు చేసే పనులు అద్భుతమైన కార్యాలు, ఎంత పెద్ద పెద్ద యోగులైనా కానీ ఆ కార్యాలు చేయలేరు అనమాట. సో దీని ద్వారా మనకు అర్థమవుతుంది, ఇక్కడ రాశారు భగవంతుడు కృష్ణుడు అని. ఒకవేళ ఎవరైనా భగవంతుడు అవతారం అంటే ఇలాంటి లీలలు చేసి చూపించగలిగారు అనమాట. అసురులు లేరు కదా, మరి ఎక్కడ నుంచి అసురుడు ఉంటే చంపుతాను అనుకోవచ్చు. సరే, అసురులు లేరు కానీ గోవర్ధన పర్వతం ఎత్తండి మరి. సో మనం రేపు చర్చించుకుందామంట కృష్ణుడు ఎలా గోవర్ధన పర్వతాన్ని ఎత్తి అలాగే ఇంద్రుడి అహంకారాన్ని తగ్గించేస్తాడో, మొత్తం దించేస్తాడో అహంకారాన్ని.
సో ఆ విషయాన్ని మనం గోవర్ధన లీలన చాలా అద్భుతంగా ఉంటుంది. అది రేపు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. ఈరోజు ఇక్కడ సెలవు తీసుకుంటాను మీ అందరికీ. సో హరే కృష్ణ. ధన్యవాదాలు మీ అందరికీ ఇంతసేపు ఓపిక విన్నందుకు. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, शिल प्रभुपाद की जय, श्री कृष्ण जन्माष्टमी की जय, अनंत कोटि वैष्णव वृंद की जय. निताय गौर सीतानाथ प्रेमानंदे. हरि हरि बोल.